ఇరాన్ ఒక షాక్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. మామూలుగా అయితే ఇదొక విచిత్రం ఏంటంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ ఆల్రెడీ ఇరాన్ బ్లాక్ చేసింది. దీన్ని ఓపెన్ చేయడానికి ట్రంప్ చాలా ట్రై చేశాడు. కానీ ఇరాన్ నుంచి ఓపెన్ చేయడం అతని వల్ల కాలేదు. చివరికి తన ఫ్రెండ్స్ అయిన నేటో దేశాలైన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటను ఇలాంటి వాళ్ళని పిలిచాడు. చైనా, ఇండియా ఇలాంటి వాళ్ళని పిలిచాడు. కానీ ఎవరూ రాలేదు. తర్వాత ఒక దశలో కోపం వచ్చి నాకేం అవసరం లేదు, మాకు మా ఆయిల్ ఉంది, మాకేం ఇబ్బంది లేదు, ఎవరికి అవసరం వాళ్ళు పోయి ఓపెన్ చేసుకోండి అన్నాడు. అది జరగలేదు. చివరికి యుద్ధం ఆపేస్తున్నాను, చర్చలు మొదలు పెడుతున్నాను అని చెప్పాడు. దాంతో చర్చలు మొదలైన పాకిస్తాన్ ఇస్లామాబాద్లో. కానీ ఆ చర్చలు 21 గంటలు మాత్రమే జరిగాయి. అది ఫెయిల్ అయిపోయిందని ప్రకటించారు. సీజ్ ఫైర్ మాత్రం 21వ తేదీ వరకు ఉంది. సో ఈ నేపథ్యంలో తను 13, 14 తేదీల నుంచి దిగ్బంధనాన్ని మొదలుపెట్టాడు. సో ఈ దిగ్బంధనంలో కూడా క్లారిటీ లేదు. అంటే హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తున్నారా, ఇరాన్కి సంబంధించిన పోర్టులు, ఇరాన్ నౌకల్ని మాత్రమే దిగ్బంధనం చేస్తున్నారా అనేది బిగినింగ్లో క్లారిటీ లేదు. తర్వాత ఏమో మేము ఓన్లీ ఇరాన్ పోర్టుల్ని, ఇరాన్ షిప్పుల్ని, అంటే ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అంటారు, అంటే ఇరాన్ లోపలికి వచ్చేవి కావచ్చు, ఇరాన్ నుంచి బయటకు వెళ్ళేవి కావచ్చు, ఈ 2 రకాలు మేము బ్లాక్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. మిగతా వదులుతున్నాం అన్నారు. కానీ మిగతావి కూడా వెళ్ళట్లేదు ఎక్కువగా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి చూస్తే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా 18వ తేదీ వరకు కూడా మొత్తం వెళ్ళిన షిప్పుల సంఖ్య 290 కూడా లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మైన్స్ పెట్టున్నారు. మైన్స్ పెట్టుండటం వల్ల షిప్పింగ్ కంపెనీల యజమానులు కానీ, అట్లాగే షిప్పులకి ఇన్సూరెన్స్ ఇచ్చే లాయిడ్ లాంటి కంపెనీలు కానీ భయపడుతూ ఉన్నారు. సో అందుకని పోలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ అఫీషియల్గా ప్రకటించింది మేము వదిలేస్తున్నామని. ఇరాన్ వదిలేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ముందు నుంచి కూడా ఇరాన్ లెబనాన్ మీద కూడా సీజ్ ఫైర్ జరగాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ జరిగిన రోజే, అమెరికాకి ఇరాన్కి మధ్య సీజ్ ఫైర్ జరిగిన రోజే ఇజ్రాయెల్ లెబనాన్ మీద, ముఖ్యంగా బీరిట్ లాంటి సిటీల మీద అటాక్ చేసి ఒకే రోజు 300 పైన సివిలియన్స్ని, మామూలుగా ట్రాఫిక్లో వెళ్తున్న వాళ్ళు, ఇళ్లలో ఉంటున్న వాళ్ళు, ఇలాగా ఒకే 10 నిమిషాల్లో 100 బాంబుల పైన 3 నగరాల్లో వేసి సిటిజన్స్ని 300 మందికి పైన చంపింది, 1000 మందికి పైన గాయపడ్డారు. సో దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ఈ లెబనాన్ కూడా సీజ్ ఫైర్ వర్తించాలని చెప్పింది. కానీ అమెరికా కూడా ఒప్పుకోలేదు. అమెరికా కూడా ఇజ్రాయెల్నే సపోర్ట్ చేసింది. సీజ్ ఫైర్ అంటే ఇరాన్కి, అమెరికాకి తప్ప ఇజ్రాయెల్కి, లెబనాన్కి కాదనేది అమెరికా కూడా చెప్పింది. కానీ ఇరాన్ పట్టువదలలేదు. మేము సీజ్ ఫైర్ లేకుండా చేయమన్నారు. ఈ లోపల లెబనాన్ ప్రధానమంత్రి కూడా డిప్లొమాటిక్ ఛానల్స్ని ఓపెన్ చేసి ఇజ్రాయెల్ని చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ ప్రధానంగా ఎందుకు అటాక్ చేస్తుందంటే లెబనాన్లో హెజ్బుల్లా అనే ఒక రాడికల్ గ్రూప్ ఉన్నారు, ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లాకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేస్తూ ఉంది ఎప్పటి నుంచో. అందుకని హిజ్బుల్లాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి మేము మీ దేశం మీద అటాక్ చేస్తామనేది ఇజ్రాయెల్ వాదన. సో దాంతో లెబనాన్ వెళ్ళి చర్చలు మొదలుపెట్టింది. వాషింగ్టన్లో చర్చలు జరిగి ఈ చర్చల్లో భాగంగా 10 రోజుల పాటు లెబనాన్లో అటాక్స్ ఆపేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా సదరన్ లెబనాన్ మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతుంటాయి. సదరన్ లెబనాన్ నుంచి కొన్ని లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ నార్త్ వైపున సదరన్ లెబనాన్ ఉంటుంది. సో ఇజ్రాయెల్ ఏంటంటే లెబనాన్ని మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు 14% లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. అక్కడ ఉన్న ప్రజల్ని తరిమేసి ఆ ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేసింది. సో ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు లెబనాన్కి, ఇజ్రాయెల్కి మధ్య సీజ్ ఫైర్ అనేది జరిగింది. పైగా ట్రంప్ కూడా అనౌన్స్ చేశాడు, లెబనాన్ని మీద అటాక్ చేయొద్దని నేను నెతన్యాహుకు చెప్పాను, నెతన్యాహు చేయడని. ఏదేమైనా 10 రోజులు అయితే సీజ్ ఫైర్ పెట్టారు. 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. సో 10 రోజులు పెట్టారు కాబట్టి ఇరాన్ కూడా ఏం అనౌన్స్ చేస్తుందంటే 10 రోజుల పాటు నేను హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నాం అనేది ఇరాన్ అనౌన్స్ చేస్తుంది. ఇరాన్
ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు షిప్ కంపెనీలు, షిప్పింగ్ కంపెనీలు, ఆయా దేశాలు వాళ్ళు దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంకా అనేక డౌట్లు ఉన్నాయి. అదేంటంటే మైన్స్ ఉన్నాయి కదా, మరి మేము వెళ్తే అదేమన్నా మైన్స్ పేలితే మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానం. అందుకని ఇరాన్ కూడా ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఒక మ్యాప్ ఇచ్చింది, మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మైన్స్ని దాటి ఒక చుట్టుకొని ఇలా వెళ్ళాలి, వచ్చేవాళ్ళు అలా వెళ్ళాలి. సో ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళండి, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి, ఈచ్ షిప్ వాళ్ళు ఐఆర్జీసీని కన్సల్ట్ చేసి మా గైడెన్స్లో మీరు వెళ్ళండి అనేది ఇప్పుడు ఇరాన్ చెప్పింది. దీన్ని ట్రంప్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక ట్వీట్ చేసి టెహరాన్కి అంటే ఇరాన్కి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అయితే బ్లాకేడ్ మాత్రం నేను తీయట్లేదు, నెక్స్ట్ చర్చలు ఫలించే వరకు బ్లాకేడ్ని మాత్రం ఉంచుతున్నానని ట్రంప్ అన్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్లో ఉండే మిలిటరీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మొన్న ఇరాన్కి వచ్చి ఇరాన్లో ఉండే నాయకులతో చర్చలు జరిపాడు. సో దీని ఫలితంగా ఆల్రెడీ కొన్ని ఒప్పందాలకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి. సో ఇరాన్ నాయకులు కూడా ట్రంప్ని నుంచే చాలా నేర్చుకుంటున్నారని, ట్రంప్ పద్ధతుల్లోనే సమాధానం చెప్తున్నారని అంటున్నారు. అంటే డిప్లొమసీలో ట్రంప్ ఎట్లాగైతే రోజుకొకటి మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తాడో ఇరాన్ కూడా అలాగే కన్ఫ్యూజ్ చేస్తుంది. నిజానికి హార్ముజ్ జలసంధి ఎవరి కంట్రోల్లో ఉంది అనేది పెద్ద చర్చ. ఇరాన్ కంట్రోల్లో ఉంటే కదా ఇరాన్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించాలి, అమెరికా ఏమో నా కంట్రోల్లో ఉంటుంది అంటుంది. అమెరికా కంట్రోల్లో హార్ముజ్ ఉంటే ఇరాన్ ఎలాగా మేము ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నామని ప్రకటిస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఏదేమైనా ట్రంప్ కూడా హర్షం చేశాడంటే అర్థం హార్ముజ్ ఇరాన్ కంట్రోల్లో ఉందనే అర్థం. ట్రంప్ ఎన్ని చెప్పినా కూడా హార్ముజ్ అయితే ఇరాన్ కంట్రోల్లో ఉంది. అందుకనే ఇప్పుడు ఇరాన్ చెప్పడంతోనే అనేక దేశాలు కావచ్చు, అనేక షిప్పింగ్ కంపెనీ యజమానులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ మైన్స్ భయాల గురించి చెప్తున్నారు. ఏదేమైనా యుద్ధం ప్రారంభం కాకముందు 120 నుంచి 140 షిప్పులు పర్ డే వెళ్ళేవి. ఇప్పుడు రోజుకి 4 నుంచి మ్యాక్సిమం 11-12 వరకు మాత్రమే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ ప్రకటించిన తర్వాత నెంబర్ ఆఫ్ షిప్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు 10-11% ఇరాన్ ప్రకటన తర్వాత 10-11% క్రూడ్ ఆయిల్ తగ్గింది. ఇది ఇండియాకు కూడా గుడ్ న్యూస్ చెప్పచ్చు, ఎందుకంటే మనవి కూడా అక్కడ 20 షిప్పుల పైన వెయిట్ చేస్తున్నాయి. అక్కడ అది కాకుండా 2000 షిప్పులు వరల్డ్ వైడ్ అనేక దేశాలకు వెళ్ళాల్సిన 200 షిప్పులు వెయిట్ చేస్తున్నాయి. 2000 మంది సీఫేరర్స్ అంటారు, అంటే ఈ షిప్పుల్లో పనిచేసే వాళ్ళు 2000 మందికి పైన పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్, ఆ షిప్పులకి ఫీయలు రకరకాల పద్ధతులు చేరుస్తున్నారు, కానీ చాలా మంది సిక్ అయిపోయారని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ 10 రోజుల పాటు అయినా కనీసం ఇది ప్రకటించిందంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అది క్లియర్ అవుతాయి అనేది మనం చూడాలి.